హలో ఫ్రెండ్స్, ఉస్తాద్ భగత్ సింగ్ టైలర్ అయితే వచ్చేసింది. టైలర్లో నేను గమనించిన కొన్ని విషయాలు అయితే మనమైతే ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫస్ట్ మనం టైలర్ల గురించి మెయిన్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. టైలర్లో నాకు అనిపించిన మెయిన్ పాయింట్స్, ఫస్ట్ హీరో గారి ఫైట్ సీన్స్ ఉన్నాయి కదా, అదైతే తోపు అయితే ఉన్నాయని చూసిన అర్థమవుతుంది. కొన్ని సీన్లు గబ్బర్ సీన్లకి వెళ్ళి తీసుకున్నట్టు మళ్ళీ అనిపించింది. దానిలో ఒకటి మనకు ఫైట్ సీన్ అయితే ఉంటుంది కదా గైస్, ఇంటర్వెల్లో గుర్రంతో, ఆ ఫైట్ సీన్ ఇలా మళ్ళీ రిపీట్ చేసిన అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా గబ్బర్ సింగ్ 2లో ఫస్ట్ ఫైట్ అయితే ఉంది కదా, ఆ ఫైట్ కూడా దీనిలో మళ్ళీ రిపీట్ చేసిన అని అనిపిస్తుంది. ఇంకొకటి మనకు ఓజీ మూవీ నుంచి ఓజస్ గంభీర్ అంటారు కదా, ఆ సీన్ కూడా కొంచెం దీనిలో పెట్టినట్టు నాకు అనిపించింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ మాత్రం ఇరగదీసిందని చెప్పేసి చెప్పవచ్చు డైరెక్టర్ గారు. ఆ పంచె కట్టుకునే ఫైట్ సీన్, ఆ తర్వాత మన హీరో గారు వచ్చే కొన్ని సీన్స్ నెక్స్ట్లో అయితే అనిపించినాయి. ఇంకా శ్రీలీల గారి గురించి మాట్లాడుకోవాలనుకుంటే, శ్రీలీల గారు దీనిలో అయితే అదరగొట్టే పర్ఫార్మెన్స్ చేసినట్టు అనిపిస్తుంది. అంతాక్షరి గేమ్ వల్ల గబ్బర్ సింగ్ రిపీట్ అయ్యే అవకాశాలు గట్టిగా అయితే వినిపిస్తున్నాయి. ఈసారి బొమ్మ బద్దలైపోతుంది అని చెప్పేసి డైలాగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఇంకా మనకు పోలీస్ క్యారెక్టర్లో కొన్ని ఆలీగారు దీనిలో ఉంటే బాగుంటుంది అని నాకైతే అనిపించింది. ఆలీగారు అయితే ఈ సినిమాలో మనమైతే మిస్ చేస్తున్నాం అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆలీగారు ఉంటే ఇంకా సినిమా తోపులాగా అయిపోతుండే. ఆలీగారు అనుకో కొన్ని సన్నివేశాలు డల్లుగా అయితే నాకైతే అనిపించింది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ టైలర్ ఎంతమంది చూసారు మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఈ టైలర్ మాత్రం టోప్ అయితే అనిపించింది. మళ్ళీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇట్లా మన ఛానల్ ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో జై పవర్ స్టార్ అని కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, ఛానల్ హైప్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ.